బీసీ జేఏసీ అధికార ప్రతినిధి తాటికొండ విక్రమ్ గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అసలు ఎట్లా చూస్తారు నేను బడ్జెట్ని, బీసీలకు కేటాయించినటువంటి బడ్జెట్ ఎట్లా చూస్తారు? బీసీలకు కేటాయించినటువంటి బడ్జెట్ చూస్తే ఒకటే గుర్తొస్తుంది. 60% పన్నులు కట్టి 60% దేశ ఖజానా నింపే ఒక ఉత్పత్తి కులాలు, అదేవిధంగా నాగరికత నేర్పిన కులాలకు 60% బడ్జెట్ కేటాయించి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసింది. అదేవిధంగా బడ్జెట్ కన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, నిన్న చూసారు మీరు గెజిట్ ఇచ్చారు. క్యాస్ట్ సెన్సెస్ పైన గెజిట్ ఇస్తే స్వయాన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు పార్లమెంట్ సాక్షిగా చెప్పారు జాతి జనగణనలో కులగణన చేస్తామని. అదేవిధంగా నిన్నగాక మొన్న బీహార్ ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ప్రకటించింది, క్యాబినెట్ నిర్ణయం తీసుకొని మేము ఖచ్చితంగా క్యాస్ట్ సెన్సెస్ చేస్తాము, కులాల వారీగా వాళ్ళ యొక్క గణన తీస్తాము, ఎవరికి అన్యాయం కాకుండా జాతి జనగణనలో ఖచ్చితంగా కులగణన చేస్తామని చెప్పి ఈరోజు పూర్తి స్థాయిలో గెజిట్ చూస్తే యావత్ భారతదేశ ప్రజలను 65% ఉన్న బీసీలను మోసం చేసే గెజిట్ తీశారు. ఎస్సీ ఎస్టీ అదర్స్ అన్నాడు. అరే నువ్వు ఎస్సీ ఎస్టీ అదర్స్ అన్నప్పుడు మా యొక్క న్యాయమైన డిమాండ్లకు, మా యొక్క ధర్మమైన డిమాండ్లకు ఎలా న్యాయం జరుగుతుంది? మాకు ఏ విధమైన భరోసా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది? ఎందుకంటే మేము కోర్టులకు పోయాం గతంలో, మాకు అనేక మార్లు అన్యాయం జరిగినప్పుడు మేము కోర్టులకు పోతే మీ డేటా లేని మీ కోటా ఎలా వేయాలి అని ప్రశ్నించారు. వీరికి నచ్చినట్టయితే కేంద్ర ప్రభుత్వము అగ్రవర్ణాలకు చెందిన వారికి 10% రిజర్వేషన్లు ఇస్తారు. అప్పుడేమో ఎటువంటి డేటా తీయరు, ఎటువంటి త్రిబుల్ టెస్ట్ లేదు. గతంలో అనేక మార్లు రిజర్వేషన్లు ఇచ్చేటప్పుడు తీసిన యొక్క ఆర్డినెన్స్లో ఉన్న కండిషన్లు ఏవి కూడా వర్తించాయి. కానీ బీసీలకు ఇచ్చే వరకు ఇక్కడ చూస్తే మా డేటా అడుగుతారు. ఎందుకంటే ఎప్పుడో బ్రిటిష్ వాడు 1931 చేసిన క్యాస్ట్ సెన్సెస్ తప్ప ఇప్పటివరకు లేదు. వాళ్ళు ఏమంటారు అంటే ఇంద్రసాని కేసులో 50% సీలింగ్ ఉంది కాబట్టి మేము 1992లో 1992లో ఇంద్రసాని యొక్క జడ్జిమెంట్ వచ్చినప్పుడు అప్పుడు భారతదేశ జనాభా 73 కోట్లు. ఈరోజు భారతదేశ జనాభా దాదాపు 146 కోట్లు పైచిలుకున్నది. అంటే అప్పుడు ఉన్న జనాభాకి ఇప్పుడున్న జనాభాకి తేడా లేదా? అప్పుడున్న బీసీలకు ఇప్పుడున్న బీసీలకు తేడా లేదా? అంటే ఏదో మండల్ కమిషన్ పుణ్యాన వీపీ సింగ్ చేసిన పుణ్యాన కేవలం అత్యవసర రిజర్వేషన్లు ఉన్నాయి తప్ప మాకెక్కడ కూడా బీసీలకు న్యాయమైన రిజర్వేషన్ లేవు. బీసీలు బాగుపడింది, బీసీలకు న్యాయంగా ధర్మబద్ధంగా రాంది అఖండ భారత్ ఏడవుతుంది, స్వర్ణ భారత్ ఎక్కడవుతుంది? నరేంద్ర మోడీ గారు చెప్పాలి. నరేంద్ర మోడీ గారు మాట చెప్తే నేను ఒక బీసీని, నేనే పెద్ద బీసీని ప్రధానమంత్రి కూడా. మీరు పెద్ద బీసీగా ప్రధానమంత్రి ఉండి బీసీలకు ఏమరుగా పెట్టిరు? నేను ఇక్కడున్న సూటిగా అడుగుతున్నా. ఇక్కడ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు మా లక్ష్మణన్న ఎంపీ గారు ఉన్నారు. ఎంపీగా ఉన్న లక్ష్మణన్న గారు ఎంపీ ఓబీసీ మోర్చానేమో బీజేపీ పార్టీ ఉంటుంది, కానీ బీజేపీలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండదు, బీసీలకు బడ్జెట్ ఉండదు. బీసీలను కేవలం ఓట్లేసే యంత్రాలుగా, కార్యకర్తలుగా వాడుకుంటుంది బీజేపీ పార్టీ. ఇప్పటికైనా బీసీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు కళ్ళు తెరవాలి. 27 మంది ఎంపీలు ఉన్నారు, ఇంతమంది 27 మంది మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. బండి సంజయ్ అన్న గారికి అడుగుతున్నారు, ఇక్కడ నుంచే మన ఓబీసీ కాలం లేనిది మీరు మంత్రిగా ఉండి ఏం లాభం? అనేక మంది చరిత్రలో మంత్రులు చేశారు, పోయారు. కానీ మీకంటూ ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉండాలంటే మీరు ఫస్ట్ రాజీనామా చేయాలి. లక్ష్మణ్ రాజీనామా చేయాలి, మా రాజేంద్ర అన్న రాజీనామా చేయాలి, అదేవిధంగా ఎంపీ ధర్మపురి అరవింద్ రాజీనామా చేయాలి. ఎందుకంటే బీసీల హక్కులు లేనిది, బీసీలకు న్యాయమైన వాటా లేనిది మీరు ఆ పార్టీలో ఉంటే ఎంత, ఊడితే ఎంత? ఈరోజు మీరు గెజిట్లోనే ఓబీసీ అనే పదం లేనప్పుడు మీరు ఓబీసీ కోటాలో మంత్రి అయినావు కదా, మీరు ఏ విధంగా మంత్రిగా కొనసాగుతారని చెప్పి నేను బండి సంజయ్ గారిని అడుగుతున్నా. ఇప్పటికైనా ముగిసింది లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఆ గెజిట్లో ఎస్సీ ఎస్టీ ఓబీసీ అవసరమైతే ఓసీల లెక్కలు తీయరు, మాకు తప్పేమంటలేమో. అది మైనార్టీ లెక్కలు తీయండి. మీరు భారత స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా ఎవరో బ్రిటిష్ వాడు తీసిన లెక్కలతో పాటు మళ్ళా ఓబీసీలను మోసం చేస్తే మాత్రం మీ భర్తం మిమ్మల్ని అడ్డుకుంటాం, మిమ్మల్ని తిరగనీయం. బీజేపీకి బీసీలు దూరం కావాలంటే, బీజేపీ బీసీలను ఓట్లాడి అధికారం కోల్పోవాలంటే మీరు ఓబీసీ పదం పెట్టకండి, లేదంటే ఓబీసీ పదం చేర్చండి. ఖచ్చితంగా అప్పుడే అఖండ భారత్, స్వర్ణ భారత్ అవుతుంది. నిన్న మనం చూసుకున్నట్లయితే అటు రెండు పార్టీల మధ్య, అటు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ అంటే సిట్ విచారణ పైన చాలా పెద్ద ఎత్తున కూడా ఉద్యమాలు జరిగినాయి, రోడ్ల మీదకి వచ్చింది. అదే బీసీల విషయానికి వస్తే ఏ రాజకీయ పార్టీ కూడా పట్టించుకోవట్లేదు. ఎట్లా చూస్తారు దీన్ని? ఫస్ట్ ఈ సిట్టు విచారణ అనేది ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ దొంగ నాటకాలు. కాంగ్రెస్ పరిపాలనలో చేస్తున్న అన్యాయాలు అడగొద్దని, బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసిన అన్యాయాలను ఎవరు తీయొద్దని ఈ రెండు పార్టీలు కలిసి ఆడే డ్రామానే ఈ సిట్టు. ఎవరన్నా అరెస్ట్ చేసి ఆ సిట్టులా ఓ రోజు హరీష్ రావు వస్తాడు, ఓ రోజు కేటీఆర్ వస్తాడు, ఓ రోజు కేసీఆర్ వస్తాడు, ఓ రోజు సంతోష్ రావు వస్తాడు. ఇప్పుడు సిట్టు విచారణ గురించి నువ్వు కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చిందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా
ధర్నాలు చేస్తున్నావు కదా, ప్రజల ఎక్కడైనా యాక్సెప్టెన్స్ ఉందా మీకు? ప్రజలు ఎవరైనా అడిగిరా సిట్టు విచారణ కోసం ధర్నాలు చేయమని? 42% రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ 42% బీసీలకు ఇస్తా అన్నావు కదా, ఎందుకు ఇస్తలేవని ధర్నాలు ఎందుకు చేస్తలేడు కేటీఆర్? ఎందుకు ఇస్తలేవని బీఆర్ఎస్ పార్టీ ఎందుకు అడుగుతలేదు? అంటే వారికి ఇష్టం లేదు. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఆధిపత్య వర్గాల చేతిలో ఉన్నాయి కాబట్టి ముగ్గురు కలిసి చీకటి ఒప్పందంలో భాగంగానే ఈ 42% రిజర్వేషన్లు పక్కకు పెట్టారు. ఎందుకంటే ఈరోజు నువ్వు రాష్ట్రంలో ఇస్తే రేపు నేను కేంద్రంలో ఇవ్వాలి, ఎల్లుండి నేను అధికారంలోకి వస్తే మళ్ళీ వీళ్ళకి చట్టసభలో రిజర్వేషన్లు వస్తే ఇలా ముఖ్యమంత్రి పీఠాలు ఏడగూలిపోతాయో, ఈ ఆధిపత్య అగ్రవర్ణాలకు చెందిన యొక్క అస్తిత్వం ఏడ కోల్పోతారో. ఇప్పటికే బీసీలు చైతన్యమయ్యారు. మీరు మొన్న చూడొచ్చు, సర్పంచ్ ఎలక్షన్లో 42% ఇవ్వకపోతే చెప్పు గొంగల్లో పెట్టి కొట్టినట్టు కొడితే గ్రామాలలో 53% బీసీ సర్పంచ్లు అయ్యారు. కాబట్టి భయంతోనే, ఆ యొక్క అలర్జీతోనే ఈ మూడు పార్టీలో ఉన్న ఆధిపత్య వర్గాలు ఒకటై కుట్రతోని సిట్టు అని చెప్పి, కొట్టు అని చెప్పి, లొట్టు అని చెప్పి అడ్డమైన పదాలు వాడి ఈ ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తూ తప్ప ప్రజలకు ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు. ఖచ్చితంగా ఈరోజు మున్సిపాలిటీలలో బీసీలకు కైవసం చేసుకుంటారు. మేము ఇక్కడ నుంచి దిశ టీవీ ద్వారా నా బీసీ సోదరులారా, పార్టీ చూడొద్దు, ఈ దొంగ రంగు జెండాల పార్టీలకు దూరంగా ఉండండి. బీసీ ఎక్కడ నిలబడితే అక్కడ వారికి ఓట్లేసి మన శాతానికి తగ్గట్టు మనం గెలిపించుకోవాలి. రేపు ఖచ్చితంగా మేయర్ అంశాలలో, మున్సిపల్ మేయర్ అంశాలలో మనం పోరాడదాం. మనకు రావాల్సిన వాటిని మనం దక్కించుకుంటాం. కాబట్టి ఇవన్నీ దొంగ పార్టీలే. సిట్టు అనేది ఒక బూటకం విచారణ, సిట్టు అనేది ఒక తప్పుడు విచారణ, ప్రజలను గందరగోళం గాయగా ఏనికి చేస్తున్న విచారణ తప్ప ప్రజలందరూ తెలుసుకున్నారు. ఖచ్చితంగా బీసీల అంశాన్ని ఎన్నికే ఈ చుట్టూ ముంగటేసుకున్నారు వీళ్ళు. సో ఈ సమయంలో బీసీ జేఏసీ సంబంధించినటువంటి నాయకులు ఎవరైనా మున్సిపల్ ఎలక్షన్లో పోటీ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా అనేక మున్సిపాలిటీలలో, ఎందుకంటే దాదాపు 106 పైగా ఉన్నాయి కాబట్టి అనేక మున్సిపాలిటీలలో పోటీ చేస్తున్నారు. ఎక్కడ బీసీ అభ్యర్థి పోటీ చేసినా మద్దతుగా మేము ఉంటాం. అదేవిధంగా మేయర్ల అంశాలలో కూడా గందరగోళమైన రిజర్వేషన్లు పెట్టి అబద్ధాలు చెప్పాలనుకున్నారు. మాకేందంటే మా అన్ని అంశాలకు కూడా ఈ కులగణన అనేది ముడిపడి ఉన్నది. జాతీయ స్థాయిలో క్యాస్ట్ సెన్సస్ చేస్తే దానికి అథెంటిక్ డేటా పవర్ ఉంటుంది. రేపు కోర్టులలో కావచ్చు, లేకపోతే పార్లమెంట్లో కావచ్చు, మాకు రావాల్సిన వాటా ఎవరిని అడుక్కోకుండానే న్యాయబద్ధంగా వస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కులగణలో మాకు పెట్టాలి. అదేవిధంగా ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఎక్కడ బీసీ నిలబడితే అక్కడ మేము ఓట్లేస్తాం. బీసీల అభ్యర్థులను గెలిపించుకుంటాం, బీసీల సత్తా చాటుతాం. ఇది బీసీ నాయకులు చెప్తున్నటువంటి మాట. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జనగణనలో భాగంగా మా కులగణనలో ఏదైతే ఆ గెజెట్ రిలీజ్ చేసిందో కేంద్ర హోంశాఖ, ఆ గెజెట్లో ఓబీసీలకు సంబంధించినటువంటి కాలం రావాలి, దానికోసం తప్పక పోరాడతామని కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎలక్షన్లో కూడా మా బీసీల సత్తా చూపెడతాము. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఈ పార్టీలు ఆడుతున్నటువంటి నాటకాన్ని కూడా ఎండగడతాం. ఈ సిట్టు ఏదైతే ఉందో అదొక పెద్ద బూటకం కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని రానున్నటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున కూడా పోరాడతామని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇది ఇప్పటివరకు అప్డేట్. చూస్తూనే ఉండండి దిశ టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ వంశీ ఫ్రమ్ బషీర్బాగ్, హైదరాబాద్.